ఆదికాండము 30వ అధ్యాయము. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము ఇమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనెను. అందుకామె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చాను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిననుకొని అతనికి దాను అను పేరు పెట్టెను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. లేయా తనకు కానుక ఉడుకుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా, లేయా ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. గోధుమల కోతకాలంలో రూబేలు వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె, నా భర్తను తీసుకొంటిరే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పెను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి, నీవు నా యొద్దకు రావలను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టెను. లేయా మరలా గర్భవతి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను కనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అని పేరు పెట్టెను. ఆ తరువాత ఆమె ఒక కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమెకు గర్భము తెరచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని, దేవుడు నా నింద తొలగించిననుకొని మరియు ఆమె, యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయు, నా చోటికి నా దేశమునకును వెళ్ళదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించును, అప్పుడు నేను వెళ్ళదను, వారి కోసము నీకు కొలువ చేసితిని, నేను నీకు కొలువ చేసిన విధమును నీవెరుగుదువు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పెను.
మరియు అతడు, నీ జీతం ఎంతని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చెదనెను. అందుకు యాకోబు అతన్ని చూచి, నేను నీకెట్లు కొలువు చేసేతును, నీ మందలు నా యొద్ద ఎట్లుండెను అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందునెను. అప్పుడతడు, నేను నీకేమి ఇయ్యవలనని అడిగి, అందుకు యాకోబు, నీవు నాకేమీ ఇయ్యవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి, పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచెదను. అట్టివి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీ, గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీ నా యుద్ధమున్న ఎడల నేను దొంగిల్లెతునని చెప్పవచ్చునెను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పుననే కానిమ్మనెను. ఆ దినమున లాబాను చార అయినను మచ్చ అయినను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ, కొంచెము తెలుపు గల ప్రతి దానిని, గొర్రె పిల్లలలో నల్లవాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి, తనకును యాకోబుకును మధ్య 3 దినముల ప్రయాణమంతా దూరము పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు చినారు జంగిసలాలు అను చెట్ల చువ్వలను తీసుకొని, ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు వలిచి, మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను వలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలోను నీళ్ల గాళ్లలోను వాటి ఎదుట పెట్టగా, మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును, లాబాను మందలలో నల్లని వాటి తట్టును, మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచగా వాటిని వేరుగా ఉంచెను. మందలు బలమైనవి చూలు కట్టినప్పుడు ఎల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును, బలమైనవి యాకోబుకును వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, దాసీలు, ఒంటెలు, గాడిదలు కలవాడాయను.